ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది: అయ్యా, నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో, మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే, మీకు నిజంగా మహిళల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే, ఆ ఏ మహిళల ముందుకొచ్చి మీరైతే ప్రమాణాలు చేశారు, అదే మహిళల ముందుకొచ్చి ఈ రోజున చెప్పండి, మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకోండి. పోని నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో. ఒక అతను డబ్బులు ఇచ్చుకుని చక్కగా ట్రైన్లో ఒక సీట్ బుక్ చేసుకున్నాడు. ఒక అతను హడావిడిగా ట్రైన్ ఎక్కేసి టీసీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ఎక్కాడు. టికెట్ కూడా లేదు అతనికి. అయితే ఆల్రెడీ కూర్చున్న అతని దగ్గరికి వెళ్ళి, సార్, చాలాసేపటి నుంచి నుంచున్నాను, నా కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి, కొంచెం చిన్న ప్లేస్ ఇస్తే ఒక కాలు మీదన్నా నేను బేస్ చేసుకుని కూర్చుంటాను కొంచెం సేపు, ప్లీజ్ సార్ అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఈ బుక్ చేసుకున్న అతను కొంచెం సేపు కూర్చొని ఇద్దామని చెప్పేసి కొంచెం చిన్న ప్లేస్ ఇచ్చాడు. అతను ఇతను టికెట్ లేని అతను నిద్ర వస్తున్నట్టు యాక్ట్ చేసి ఆ సీట్లో ఉన్న వాడి మీద పడిపోతుంటే కొంచెం కొంచెంగా ఆ ప్లేస్ని ఆక్రమించేశాడు. చేసేది ఏమీ లేక బుక్ చేసుకున్న అతను అక్కడి నుంచి లెగిసి కాసేపు నుంచుందాము అని చెప్పేసి నుంచున్నాడు. అతను ఎంతసేపటికి నిద్ర లెగవట్లేదు, దొంగ నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఇందులో తప్పులు ఎంచుకునే కన్నా అదృష్ట దురదృష్టాలని ఎంచుకోవడం ఉత్తమమేమో అనిపిస్తుంది. అంటే ఇందులో నీతి ఏంటంటే, పోనీలే కొంచెం ప్లేసే కదా, నాకు వచ్చే నష్టమేముంది అని అనుకుంటే, నువ్వు ఉన్న ప్లేస్ను కూడా లాక్కుని నీకే ప్లేస్ లేకపోకుండా చేసేస్తున్నాడు. అది నువ్వు ప్లేస్ ఇచ్చిన 5 నిమిషాలకి తెలియదు, అది సమయం గడవగా నువ్వు చేసిన తప్పేంటో తెలిసాక ఆ తర్వాత తీసుకుందామన్నా నీ ప్లేస్ నీకు ఉండదు. ఈ కథలో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీ కథలో లేదా నీ కెరియర్లో లేదా నీ కుటుంబంలో ఎవరికి కూడా చొరబడడానికి చిన్న ప్లేస్ ఇచ్చినా కానీ వాళ్ళు మొత్తం నాశనం చేసేసి మనది అనుకున్నది మొత్తం లాగేసుకుని వెళ్ళిపోతారు. ఇందులో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ చేయండి. మీకు ఏం అర్థమైందో, నేను ఏం చెప్పాలనుకున్నానో కమెంట్ చేయండి.